काम सुन रहा है ना भाई, काम कर रहा है, छोड़ दे बात किया है भाई। हेलो हेलो आपने क्या कहा? क्या गुस्सा रहे? अरे वो बात नहीं करना भाई, नाम भी नहीं काट, नाम से राहुल भाई साहब आप नाम से क्या बोलो। హిందూ సింహం సింహ గర్జన రోడ్డు మీద సింహం అరుపులు బాగుంది. ఆయన సింహమే అయి ఉండొచ్చు, సింహం లాగే ప్రవర్తించుండొచ్చు. కానీ ఒక్క విషయం, జంతువులు జూలో ఉండాలి కానీ, లేదా సర్కస్ లో ఉండాలి కానీ, లేదా అడవిలో అనాగరికంగా తిరగాలి కానీ, ఇలా రోడ్ల మీదకి వచ్చి జనాలను ఇబ్బంది పడడం ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ జూలో ఉండాల్సిన జంతువుల్ని రోడ్ల మీద వదిలిన వెధవలు ఎవరు? ఒకవేళ సింహం అయినా జంతువు కాబట్టి దాన్ని జూలో పెట్టాలి, లేకపోతే సర్కస్ లో పెట్టి రింగులో కూర్చొని పెట్టి ఆడించాలి, లేకపోతే అడవిలో తీసుకెళ్లి వదిలేయాలి. ఇలా జనాలు తిరిగే దగ్గర రోడ్లలో ఊర్ల మీద వదిలిన పనికి మాలిన వెధవేవుడు. अरे भाई के आर्डर को पूरे क्या पूरे क्या आता है बुल्ले का माल तो भाई पूरे क्या आता तू बुल्ले का माल ऐसा लेके आता तू ऐसा लेके आता है तू अरे जाओ रे ऐसा लेके आता है बोल तो ये तो ऐसा लेके आता थे ऑटो चला कर जा ऑटो चला कर जा रे बुल्ले ये देखा हां ये चला तो दांत दांत करके हमारा ఈ సింహంగాడు ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్తున్నారు, ఒక మహిళ ఒక పురుషుడు అనమాట. వాళ్ళు వెళ్తుంటే 3 కిలోమీటర్లు చేసి మరి వాళ్ళని ఆపి అటకాయించడమే కాకుండా మళ్ళీ బెదిరిస్తున్నాడు. ఒక ముస్లిం వ్యక్తి హిందూ మహిళని ఎలా ఎక్కించుకుంటాడని దబాయిస్తున్నాడు. మరి ముస్లిం వ్యక్తి ఒక హిందూ మహిళని ఎక్కించుకోకూడదని రాజ్యాంగంలో ఏమన్నా రాసిందేమో, నేనైతే చదవలేదు. మరి ఈ వ్యక్తి అయితే బండి తోలుతున్న వ్యక్తి ముస్లిం అంట, ఆ బండి మీద ఎక్కిన మహిళ హిందూ అంట. మరి వాళ్ళిద్దరు బండి మీద వెళ్ళడం చాలా నేరం అంట, అది చాలా తప్పంట అని పనికి మాలిన వాగుడు వాగుతున్నాడు అనమాట. వాస్తవాలు మాట్లాడుకుంటే అతను ముస్లిం వ్యక్తి కావచ్చు, హిందూ వ్యక్తి కావచ్చు, క్రిస్టియన్ వ్యక్తి కావచ్చు, లేదా నాస్తికుడైనా అయి ఉండొచ్చు. ఒక మహిళని ఎక్కించుకున్నాడు బండి మీద అంటే అది ఆ మహిళ సముఖతతో ఎక్కితే ఎటువంటి నేరం కాదు. ఒక పక్క ఆ మహిళ వాళ్ళని సంజాయించేందుకు ప్రయత్నిస్తుందేమని ఆ అతను అతను నాకు బాగా పరిచయస్తుడు, నాకు బాగా పరిచయం ఉంది, మేము మా సొంత పని నిమిత్తం, అత్యంత అవసరమైన పని నిమిత్తం బండి మీద వెళ్తున్నాం, దయచేసి మమ్మల్ని వదిలిందని ఒక మహిళ బతిమలాడుతున్న ఈ పనికి మాలిన వెధవలు ఆ వ్యక్తి ముస్లిం, సో హిందూ మహిళని ఎక్కించుకోవడం తప్పు అని, ఇది లౌకిక దేశం అన్న సంగతి మర్చిపోయి ఇదేదో ఒక మతానికి సంబంధించిన దేశం మాత్రమే అని భ్రమలో బ్రతికిపోతూ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే ఒక భావన, భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక భావన మన భారతదేశానికి ఆత్మ లాంటిది అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒక మతానికి ప్రాతినిధ్యం వహించే దేశంగా భావిస్తూ పనికి మానతనంగా పిచ్చి పట్టిన జాంబీల్లాగా అరుస్తున్నారన్నమాట. మనం సినిమాల్లో చూస్తుంటాం, రెసిడెంట్ ఈవిల్ సినిమాలో కానీ ఇంకా చాలా హాలీవుడ్ సినిమాలో ఈ జాంబీలు అనేవి మనుషులను చూస్తే రక్తం తాగేదానికి ఎలాగైతే పైన పడతాయో, ఈ జాంబీలు కూడా మర్చిపోయా, ఈ సింహంగాడు కదా, ఈ సింహంగాడు కూడా ఒక జాంబీలాగా మారిపోయి ఆ వ్యక్తుల మీద పడిపోతున్నాడు అనమాట, దాడులు చేయాలని చూస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పనికి మాలిన వ్యక్తులు చేస్తున్న పనికి మాలిన పనుల వల్ల అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సామరస్యంగా బ్రతుకుతున్న సామాన్యమైన ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. మీకెవరైనా క్రిస్టియన్ వచ్చి ఉగాది శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారా? లేదు. మరి నువ్వెందుకురా కేక్ కోసం బోకులా వెళ్ళిపోతావు? మెర్రీ క్రిస్మస్ అని. మారవలసింది వాళ్ళ మనమా? మనం. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే వాట్సాప్ యూనివర్సిటీ హెడ్ మాస్టర్ గా చెప్పుకుంటాడు అనమాట. ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో రాజ్యాంగం గురించి, బైబుల్ గురించి ఉంటుంది, కానీ అవి వాస్తవ రాజ్యాంగాలు కాదు, వాస్తవ బైబుల్ కాదు. వీళ్ళు సృష్టించిన రాజ్యాంగాలు, వీళ్ళు సృష్టించిన బైబుల్. సో వాటిలోని అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ నిజంగా ఈ దేశం ఒక మతానికే ప్రాతినిధ్యం వహిస్తుందని, ఒక మతానికి మాత్రమే చెందిందని అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికిపోతున్నారు. ఆ అబద్ధాలు దయచేసి నమ్మకండి. ఎందుకంటే మన దేశం ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది లౌకిక దేశం, రాజ్యాంగబద్ధంగా నడిచే దేశం, ప్రజాస్వామ్య దేశం, అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గం అయినా అందరికీ సమాన హక్కులు కలిగి ఉన్నాయి. అది తెలుసుకోండి. ఈ రోజు అధికారం మీ చేతిలో ఉందని,
రాజ్యం మీ చేతిలో ఉందని, డబ్బులు మీ చేతిలో ఉన్నాయని విర్ర వీగిపోవచ్చు. రేపు అధికారం మారచ్చు, డబ్బులు మీ నుంచి వెళ్ళిపోవచ్చు, మీ ఆధిపత్యం పోవచ్చు. ఆ రోజు ఎదురయ్యే పరిస్థితులు దేవుడు కూడా కాపాడలేడు మిమ్మల్ని, చెప్తున్నాను. మీ అమ్మ మంచిదేగా, మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేగా. చెప్పిందా సార్ అందరినీ కించపరుచుతూ మాట్లాడాలి? ఎదవేషాలు వేస్తే చెప్పు తీసుకురానని చెప్పి. అంటే క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైనా సరే ఎదవలు నువ్వు అలా చెప్పను కదా. క్రైస్తవ పనికి మాలింది, బైబిల్ పనికి మాలింది. మన దేశంలోని సామరస్యం దెబ్బతినకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ మహిళని ఎక్కించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అది ఆ మహిళ అంగీకారంతో ఎక్కింది. కానీ ఇక్కడ వాస్తవం మాట్లాడడం తప్పేందంటే ఆ మహిళ అంగీకారం లేకుండా ఆమె ప్రైవసీని బయట పెట్టడం, ఆమె పరువుకి ఆటంకం కలిగించడం చాలా తీవ్రమైన నేరంగా ఐపీసీ సెక్షన్ లో మనం పరిగణించవచ్చు. అది ఏం తెలియదు అనమాట వీళ్ళకి. వీళ్ళకి రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగంలోని హక్కుల గురించి తెలియదు. మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు, రాజ్యాంగంలోని హక్కుల గురించి మాట్లాడతారు, దేశం గురించి మాట్లాడతారు, దేశాన్ని రక్షిస్తున్నాం అంటారు, ధర్మాన్ని రక్షిస్తాం అంటారు. దేశాన్ని రక్షించడం అంటే ఏంటి నాకు అర్థం కాంది. దేశంలోని జనాల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని అవస్థలను పడేటట్టు చేస్తూ, వాళ్ళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తూ దేశాన్ని మీరు ఇంకెక్కడ రక్షించేది? ఒక దేశాన్ని రక్షిస్తున్నారంటే దేశంలో ప్రజలందరినీ రక్షించాలి, దేశంలో ప్రజలందరినీ ప్రేమించాలి. అది చేత కాదు. సరే, ధర్మాన్ని రక్షిస్తున్నామని అధర్మమైన పనులు చేస్తూ ఇంకా ధర్మాన్ని మీరు ఎక్కడ రక్షిస్తున్నారు? మీరు ధర్మాన్ని రక్షించవలేదు, దేశాన్ని రక్షించవలేదు. ఎందుకంటే మీరు ఉన్నా లేకపోయినా దేశం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అలాగే మీరు ఉన్నా లేకపోయినా రేపటి తరాలకి ఆ ధర్మం అనేది ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మన కర్తవ్యం ఏంటంటే రేపటి భావితరాలు కలిసిమెలిసి బ్రతకడం, మన భారతీయులు సంతోషంగా జీవించడం, ప్రశాంతమైన వాతావరణం జీవించడం.